హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ సినిమా ఎస్ఎస్ఎంబి 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గత కొంతకాలం నుంచి కూడా వినిపిస్తుంది వారణాసి అని చెప్పేసి. మరి ఇదా కాదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నారు నవంబర్ 15న. కాబట్టి అయితే ఈ టైటిలే ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నారని చెప్తున్నారు. మరి టైటిల్ పైన భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. సో పాన్ వరల్డ్ అంటున్నారు. మరి ఆ సినిమాకి టైటిల్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, గ్లో ప్లోటింగ్ అన్నారు, పాన్ వరల్డ్ అని చెప్పేసి తెలుస్తుంది. సో మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి సినిమా కోసం సో దేశవ్యాప్తంగా ఈగర్ గా కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వారణాసి అన్న టైటిల్ గత కొంతకాలం నుంచి కూడా వినిపిస్తుంది. మరి టైటిల్ పైన మీ ఒపీనియన్ సార్? మహేష్ బాబు రాజమౌళి ఈ కాంబినేషన్ యాక్చువల్గా ఇది డిస్కషన్లోకి వచ్చే 4-5 సంవత్సరాలు అవుతుంది. అవును. ఈ రోజున ఆ సినిమా మొదలైంది, షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ లుక్ ఆవిష్కరణ వరకు సినిమా ప్రోగ్రెస్ మనకు కనబడుతుంది. మన అనుభవంలో నా ఫిల్మ్ జర్నలిజం నా కెరీర్లో ఒక 35-40 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ చేసిన సందర్భం ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేనిది చేయడమే రాజమౌళి ప్రత్యేకత. రాజమౌళి తన సినిమాలను ప్రమోట్ చేయడంలో అద్భుతమైన ప్లానింగ్లో ఉంటాడు. ఆయన ఒక రూపాయి జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టకుండా, ప్రొడ్యూసర్కు బరువు కాకుండా ఆయన ఆ సినిమా మీద తన సినిమా మీద క్రేజ్ తీసుకురావడానికి అనేక మార్గాలు వెతుకుతాడు. సినిమా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కోసం, కథను అద్భుతంగా ప్రజెంట్ చేయడం కోసం ఎలా జాగ్రత్త పడతాడో సినిమాను ప్రమోషన్ విషయంలోనే అంత జాగ్రత్త పడతాడు. పెయిడ్ పబ్లిసిటీ జరిగిపోడు. ఇప్పుడు ఈవెంట్ పేరుతో ఈ సినిమా గురించి అంటే సినీ ప్రియులు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి మహేష్ సినిమా గురించి మాట్లాడుకునే విధంగా రాజమౌళి చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళే అంటున్నారు. ఆ సినిమాకు ఈ లుక్ రిలీజ్ చేయడం అనేది 2025 నవంబర్లో చేయడం అంటేనే కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా ఒక సినిమా 2 నెలల ముందు రిలీజ్ చేస్తారు, దానికి భిన్నంగానే రాజమౌళి వెళ్తున్నాడు. మున్ముందు ఇంకా వేరే ఈవెంట్లు కూడా ఉంటాయి కావచ్చు. మరి ఒక ఈవెంట్ అంటే ఒక భారీ ఖర్చు వ్యవహారం ఉంటుంది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా ఆస్కార్ పురస్కారం దక్కడంతో రాజమౌళి పేరు ప్రపంచ సినీ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈ సినిమాను కూడా ఆ స్థాయికి పంపాలంటే ఆ పేరు చాలా ఉపయోగపడుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక ఈవెంట్ బలంగా ఉండాలి, పెద్దగా ఉండాలి. మనకున్న సమాచారం ప్రకారం ఫస్ట్ లుక్ లాంచింగ్ ఈవెంట్ను కూడా ఆయన జియో హాట్స్టార్కు అమ్మేశాడు. ఒక ఈవెంట్కి ఎంత ఖర్చు అయిందో దానికి డబుల్ ఈ హాట్స్టార్ నుంచి ఆయన తీసుకుంటున్నట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. అది 15 కోట్లు కావచ్చు, 20 కోట్లు కావచ్చు. అలాగే ఈ ఈవెంట్ను లైవ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ వ్యూవర్షిప్ ఒక 50 కోట్ల వరకు ఉండొచ్చు. అదే జరిగితే మీరు అన్నట్టు ఒక క్రికెట్ ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు లైవ్లో ఎంతమంది వ్యూస్ వస్తాయో అంత వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్తో పాటు హాట్స్టార్ పోటీ పడితే హాట్స్టార్ సొంతం చేసుకుంది. మిగతా టీవీ ఛానల్స్ ఏమీ దీన్ని ప్రమోట్ చేయవు, ఓన్లీ హాట్స్టార్ మాత్రమే లైవ్ చేస్తుంది. దీనివల్ల హాట్స్టార్ కూడా ఉపయోగమే. వాళ్ళ డౌన్లోడ్స్ పెరిగే అవకాశం, సబ్స్క్రిప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఈవెంట్ వెనక రాజమౌళి ఎంత ప్లానింగ్ చేశాడో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ సినిమా నేపథ్యం అడవులు అని, లేదా మరో ఒక సాహస వీరుడి కథ అని ఇలా రకరకాలుగా ప్రచారంలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాకు వారణాసి అనే పేరు కన్ఫర్మ్ చేస్తే అది అక్కడి వేరే దేశంలోని ఆడియన్స్కు ఎలా సరిపోతుందా అనేది మీ డౌట్. అయితే ఒక సినిమా టైటిల్ క్రేజ్ ఉన్న ఒక డైరెక్టర్ హీరో చేస్తున్నప్పుడు టైటిల్ ఏదైనప్పటికీ కూడా జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు తెలుగులో మనకి ఇప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు ఆ పేర్లకు అర్థం కూడా తెలియదు. ఆ డబ్బింగ్ రైట్ కొనుక్కొని రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ కూడా చెప్పలేడు. కానీ మనం అర్థం చేసుకొని మనమే సినిమాకి వెళ్తున్నాం, చూస్తున్నాం. అవతార్ లాంటి సినిమా హాలీవుడ్లో వస్తే అవతార్ మనకు తెలుగు టైటిల్ అని మనకు అనిపించింది.
మరి అటు వాళ్ళకు వరల్డ్ వ్యూవర్స్ కి ఏమనిపించింది, అవతార్ ఏంటి అని అనుకుని ఉండొచ్చు కదా, ఒక సంస్కృత పదం నుంచి పెట్టినప్పుడు. అలాగే వారణాసి అనే టైటిల్ కనుక కన్ఫర్మ్ చేస్తే జనాలకు చేరుకోవడం చాలా సులువు. సినిమాకు ఉండే పవర్ అలాంటిది. ఎన్నెన్నో మనకు నోరు తిరగని హాలీవుడ్ ఇంగ్లీష్ పేర్లు మనకు అర్థం చేసుకోలేదా? అవెంజర్స్ అంటారు, దాని స్పెల్లింగ్ కూడా సరిగ్గా గుర్తురాదు. ఆ విధంగానే ఈ సినిమా టైటిల్ ప్రమోట్ అయిపోద్ది. దాన్ని ప్రత్యేకంగా అందరికీ చేరువ కావడానికి పలానా టైటిల్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాకు 2.0 అని పెడితే కూడా జనం చూశారు కదా, వరల్డంతా యాక్సెప్ట్ చేశారు. సినిమా కాన్సెప్ట్, సినిమాకున్న క్రేజే ప్రధానం. అది వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారో లేదో మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రచారంలో ఉన్న టైటిల్ అది. లేదా మన ఆలోచనలకు, మనకు అంచనాలకు భిన్నంగా రాజమౌళి మరో పేరు తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. సార్, ఈ సినిమా ప్రారంభంలో ఇంత పెద్ద టైటిల్ రివీలింగ్ కి ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. మీరు అన్నట్టు మరి మున్ముందు ఇంకా ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? మళ్ళీ ప్రో ఫ్లోటింగ్ అంటున్నారు కాబట్టి వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైమల్టేనియస్ గా షూటింగ్ జరుగుతూనే ఇటు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఈ సినిమాను గతంలో RRR సినిమాను కూడా మనకు హాలీవుడ్ లో ఈవెంట్లు చేసి ప్రచారం చేశాడు. అంటే హీరోలను తీసుకెళ్లి అక్కడ స్థానిక మీడియాతో వాళ్ళను ఇంట్రాక్ట్ చేస్తూ అక్కడ స్థానిక మీడియా కవరేజ్ వచ్చేటట్టు చూశాడు. ఆ ఫార్మేట్ అప్పుడు సక్సెస్ అయింది. దీనికి రాజమౌళి కాబట్టి దీనికి ఇంకో విధంగా ఆయన ముందుకెళ్తాడు. మహేష్ బాబు లాంటి ఫిగరు బహుశా హాలీవుడ్ లో కూడా లేదు. హాలీవుడ్ స్టార్ అపియరెన్సే మహేష్ బాబులో మనకు కనబడుతుంది. మహేష్ బాబు మన తెలుగు సినిమాకు అంటే రెగ్యులర్ సినిమాకు చేసిన డ్యాన్సులు అవి అవసరం లేకుండానే కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ద్వారానే క్యారెక్టరేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు. రాజమౌళిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. నేను ఇంతగానే చెప్పినట్టు బర్డెన్ కాకుండా ఈసారి హాట్ స్టార్ పట్టుకున్నట్టు అక్కడ ఇంకెవరినో పట్టుకుంటాడు. నెట్ఫ్లిక్స్ అంటాడో లేకపోతే ఇంకోటి అంటాడో, వాళ్ళ స్పాన్సర్షిప్తో అవలీలగా 2-3 చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తాడు. అలాగే హాలీవుడ్ డైరెక్టర్లు స్పిల్బర్గ్ కావచ్చు, జాన్ కామెరాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళను కూడా అతిథిగా పిలిచి ఈవెంట్ చేస్తాడని ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందో కానీ ఈ ఫస్ట్ లుక్ ఈవెంట్ కంటే భవిష్యత్తులో పెద్ద ఈవెంట్లు జరుగుతాయి. తెలుగు స్టేట్లో బహుశా ఈ ఫస్ట్ లుక్ ఈవెంటే చివరిదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే సార్, అలా థ్యాంక్ యూ సో మచ్.